హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. హరిహర వీరమల్లు సినిమా పైన కుట్ర జరుగుతుందని ఆ నలుగురు గురించి టాపిక్ వచ్చిన తర్వాత ఇది అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి మళ్ళీ జనసేన పార్టీ నాయకుడి వైపే వెళ్ళింది. జనసేన పార్టీ ఆ వ్యక్తిని సస్పెండ్ కూడా చేశారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, మీ నిజాయితీ నిరూపించుకునేంత వరకు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించేది లేదు అంటూ ఒక ప్రెస్ నోట్ కూడా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చింది. అంటే ఇష్యూ ఎంత సీరియస్గా ఉందో మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతుందంటూ మేకర్స్ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయబోతున్నారు అనే ఒక వార్త బయటకు రావడంతో తీవ్రమైన చర్చ జరిగింది. ముఖ్యంగా మీడియా కూడా దీన్ని బాగా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12న వస్తున్న సమయంలో ఆ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమాతో పాటు మరో 2-3 సినిమాలు కూడా జూన్ 5న రిలీజ్ కాబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయడం ఏంటి అని మీడియా కూడా దీన్ని వైరల్ చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు అవాక్కయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇక ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా స్పందించడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని ఒక విచారణ మొదలుపెట్టారు. అయితే ఆ నలుగురు ఇదంతా నడిపిస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో సినిమా థియేటర్లు బంద్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. చేతనిచ్చిన చేతునే మీరు నరికివేయాలనుకుంటున్నారు, ఇదేనా మీ కృతజ్ఞత? మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఆ లేఖ రావడంతో, ఆ బహిరంగ లేఖ రావడంతో ఆ వెంటనే ఆ నలుగురు అనుకుంటున్న ఆ నలుగురిలో ఒక ఆయన బయటకు వచ్చి, మన అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి, అసలు ఆ నలుగురిలో నేను ఎప్పుడో బయటకు వచ్చేసాను, ఇప్పుడు ఆ నలుగురు కాదు ఆ 10 మంది అయ్యారు అంటూ ఆయన చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దిల్ రాజు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ, ఇది నాకు సంబంధం లేని విషయం, నేను కూడా ఆ నలుగురిలో లేను, ఇది పచ్చి అబద్ధం, జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ అవుతున్నాయనేది ఒక పుకారు మాత్రమే. దానికి అసలు అలాంటి వార్త విని నేను షాక్ అయ్యి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కూడా మాట్లాడాను అంటూ ఒక జనసేన పార్టీకి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన రాజమండ్రి ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అతని పేరు చెప్పడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన నేతృత్వంలోనే ఈ మీటింగ్ అంతా జరిగింది. ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. మాకు రెంటల్ విధానం వద్దు, మాకు కూడా పర్సంటేజీ కావాలి. ఎట్లాగంటే మల్టీప్లెక్స్ థియేటర్కు మీరు ఏదైతే పర్సంటేజ్ ఇస్తున్నారో మాకు కూడా అలాగే కావాలి, లేదంటే జూన్ 1వ తేదీ నుంచి మేము థియేటర్లు మూసేస్తామంటూ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు అంటూ జనసేన పార్టీ నేత అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలోనే ఈ తతంగం అంతా జరిగిందంటూ ఆయన బాంబు పెట్టారు. ఇక ఈ వెంటనే జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. ఆయనపై దిల్ రాజు లాంటి ఒక ప్రొడ్యూసర్ చేసిన ఆరోపణలు, విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఆయన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఏదైతే ఈ సినిమా థియేటర్ల బంధు కోణంలో ఆయన ఉన్నారా, లేదంటే ఆయన నిజాయితీ నిరూపించుకుంటే అప్పటి వరకు జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అని చెప్పి ఈ ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. ఇక ఈ వెంటనే ఇప్పుడు ఈ అత్తి సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్, జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈయన బయటకు వచ్చి అసలు విషయం మొత్తం కక్కేశాడు. ఈ సినిమా థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయానికి ఎప్పుడొచ్చారంటే 2024 మే 9వ తేదీన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు, డిసెంబర్ తర్వాత మనం సినిమా థియేటర్లు బంద్ చేద్దాం అని చెప్పేసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే జనవరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. దిల్ రాజు గారికి సంబంధించిన 2 సినిమాలు, గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం, అలాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు, అంటే ముఖ్యంగా దిల్ రాజుకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బంద్ కార్యక్రమానికి వాళ్ళు దూరంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందో ఈ టైంలో మనం ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తే హైలైట్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ దిల్ రాజు అలాగే ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి అలాగే సురేష్ బాబు అలాగే ఏషియన్ సునీల్ నారంగ్, ఈ నలుగురు కలిసి ఇదంతా చేశారు. ఈ కుట్రలో నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను ఈ మీటింగ్లోనే పాల్గొనలేదు, అనవసరంగా నన్ను ఇరికించారు, కావాలని వాంటెడ్గా జనసేన నేత
రాజమండ్రికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈస్ట్ గోదావరికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబ్యూటర్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలోనే ఈ మీటింగ్ జరిగింది, ఈస్ట్ గోదావరిలో జరిగిందని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. నేను ఎక్కడైనా మాట్లాడి ఉంటే దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటున్నారు కదా, అది కూడా బయట పెట్టండి, దేనికంటే దానికి రెడీ అంటూ అసలు విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ అత్తి సత్యనారాయణ చేసినటువంటి మరో ఆరోపణ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చారు. ముఖ్యంగా ఈ ముగ్గురు బద్ధశత్రువులు ఎవరెవరు, సురేష్ బాబు, అలాగే దిల్ రాజు, అలాగే ఏషియన్ సునీల్ నారాయణ్, వీళ్ళ ముగ్గురికి పడది డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అయితే ఇవి ముగ్గురు ఒక్కటై ఇప్పుడు మైత్రి వాళ్ళు కూడా బయటకు వచ్చారు కాబట్టి, డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చారు కాబట్టి ఈ ముగ్గురు ఒక్కటై మైత్రి మూవీ మేకర్స్ తొక్కే ప్రయత్నం చేస్తున్నారని మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. మీలో చాలా మందికి తెలుసు, నేను మొన్ననే ఈ మైత్రి మూవీ మేకర్స్ అండ్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కలిసి వీళ్ళు ఏదైతే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారానే ఈ హరిహర వీరమల్లు అనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ అలాగే సితార్ ఎంటర్టైన్మెంట్స్ వారికి అప్పగించారు. వాళ్ళ ద్వారానే, అంటే ఈ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ముగ్గురు కలిసే ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనే విషయాన్ని నేను మొన్ననే మీకు చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూషన్లోకి రావడంతో దిల్ రాజు ఆయనకు అందరు కలిసి కుట్ర చేశారనే విషయాన్ని ఈయన బయటపెట్టడం జరిగింది. ఇది సంగతి. అంటే సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరూ మేమంతా ఒక్కటే అని చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి వీళ్ళకు చాలా మందికి పడట్లేదు. అంటే పెద్దలు అంటారు కదా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారని, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఎందుకంటే దిల్ రాజు నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏకులా వచ్చి మేకులా తయారైనటువంటి ప్రొడ్యూసర్, చాలా సక్సెస్ఫుల్ కొట్టాడు. అలాగే ఇప్పుడు నిన్న కూడా ఆయన ఏమంటాడంటే ఇవన్నీ నాకు నథింగ్, నేను ఈ స్థాయి ఎప్పుడో దాటిపోయాను, నాదంతా ఇంటర్నేషనల్ లెవెల్ అంటున్నాడు ఇప్పుడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని నేను ఏనాలి, నా తర్వాత ఎవడైనా అనే ఒక ఆలోచనకు వచ్చాడని ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలామంది చిన్న నిర్మాతలు కూడా చెప్తుంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా వాళ్ళంతా లైట్ తీసుకొని మాట్లాడుతుంటారంట. అలా దిల్ రాజు చేసిన తతంగం ఇదంతా. దీని వెనకాల వాళ్ళ బ్రదర్ శిరీష్ రెడ్డి ఆ రోజు మేము థియేటర్లు బంద్ చేస్తాం, జూన్ 1 నుంచి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆయన మాట్లాడిన తర్వాతనే ఇదంతా ఇష్యూ జరిగింది. దీని వెనకాల ఉంది అన్నదమ్ములు మాత్రమే అని చెప్పి అసలు సంగతిని రివీల్ చేశాడు ఈ అత్తి సత్యనారాయణ.